ప్రైజ్ లా దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ధ్యానించుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెవి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. ఎందుకంటే మనుషులు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే మనుషులకు దేవునికి చాలా తేడా. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన ఖచ్చితంగా మాట నెరవేర్చే దేవుడు. మన ప్రభు గొప్ప దేవుడు. మనము కృంగిపోతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, మనము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుని మాటలే, దేవుని వాక్యమే వాగ్దానం. దేవుడు మనల్ని కృంగిపోతూ ఉన్నప్పుడు బలపరిచేదే దేవుని వాగ్దానం. బలపరిచే మాట దేవుని మాట. ఆ మాట చేత మనం బలము తెచ్చుకొని ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. వాగ్దానము దేవుడు కళల ద్వారా మనం పరిస్థితులలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు తగ్గట్టుగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు, కళల ద్వారా మాట్లాడుతాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతాడు, సేవకుల ద్వారా మాట్లాడుతాడు, ముఖాముఖిగా కూడా దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు, పశ్చాత్తాపడే మానవుడు కాదు, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. చూస్తూ ఉంటాం, మనము మనుషులు మాట ఇస్తూ ఉంటారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, సంతోషంగా ఉన్నప్పుడు మాటలు ఇస్తూ ఉంటారు, తొందరపడి మాటలు ఇస్తూ ఉంటారు. కానీ మాట ఇచ్చిన వారు మాట తప్పిపోతూ ఉంటారు. మాట ఇచ్చిన వాళ్ళు మరణిస్తూ ఉంటారు. మాట ఇచ్చిన వాళ్ళు మేము ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాము, అప్పుడు మాట ఇచ్చాము అంటారు. అయితే మాట ఇచ్చిన మనిషి ఏదో ఒక రోజు మర్చిపోతాడు. మాట ఇచ్చిన మనిషి మాటను మారుస్తాడు. మాట ఇచ్చిన మనిషి మరచిపోతాడు. అయితే మనల్ని మరవని దేవుడు మన ప్రభువై ఉన్నాడు. కాబట్టి మనము అబద్ధం ఆడే మనుషులను కాదు మనము ఆశ్రయించేది, ఆధారపడేది లోకాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవుని మన ఆశ్రయ దుర్గమైన ప్రభువు మీద మనం ఆధారపడుతూ ఉన్నాము. ఆయన ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చే దేవుడు, మాటనిచ్చి మాట నెరవేర్చే దేవుడు, గొప్ప దేవుడు మన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు ఏది వాగ్దానము చేశాడో ఆ వాగ్దానమును మనము ఎత్తి ప్రతిరోజు ప్రార్థించ తప్పక సహాయము చేస్తాడు. ప్రభు మీద ఆధారపడి ప్రభు మాట కొరకు మనం వేచి ఉండి ప్రభువును వాగ్దానాన్ని మనము చేత పట్టుకొని ప్రార్థించ తప్పక దేవుడు సహాయము చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అబద్ధం మాటకు మానవుడు కాదు ప్రభువా, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు తండ్రి. మాటనిచ్చే మాట నెరవేర్చే దేవుడవై ఉన్నావు తండ్రి. నాయన అయ్యా, నువ్వు ఇచ్చిన మాకు వాగ్దానం నెరవేర్చి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.